హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కోర్టు మొదలు కావడంతో జానకి బోన్లో నిల్చొని ఉంటుంది. ఆద్య, రామలక్ష్మి జానకి ఎక్కడ శిక్ష పడుతుందో అని చాలా బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అప్పుడే జానకి, చూడండి జడ్జి గారు, నేను ఎప్పటికీ కూడా నిజం చెప్పకపోతే అసలైన నేరస్తులకి నేను సహాయం చేసిందాన్ని అవుతాను. కాబట్టి నేను నిజం చెబుతున్నాను. నేను ఈ హత్య చేయలేదు జడ్జి గారు. నేను వెళ్ళే లోపలే ప్రవళిక గారు చనిపోయి ఉన్నారు. నా భర్త ఈ హత్య చేశాడని చెప్పి అక్కడున్న రివాల్వర్ని నేను తీసుకొని ఆ హత్య నేరాన్ని నా మీద వేసుకున్నాను. అంతేకాని నేను ప్రవళిక గారి ప్రాణాలను తీయలేదు అని జానకి చెబుతుంది. రామలక్ష్మి కూడా బోన్లో నిల్చొని, అవును, మా అమ్మ ఎలాంటి హత్య చేయలేదు, ఎలాంటి నేరం చేయలేదు. మా నాన్నని కాపాడడం కోసమే ఇలా మాట్లాడింది, ఇలా వచ్చేసింది జైల్లోకి అని అంటుంది. మా పెద్దమ్మ ఏ నేరం చెయ్యలేదు. మా పెద్దనాన్నని కాపాడడం కోసమే ఈ నింద మోస్తుంది. కాబట్టి శిక్ష వేయకండి జడ్జి గారు అని వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే లాయర్, చూడండి జడ్జి గారు, సినిమాలు బాగా ఎక్కువ చూస్తున్నట్టు ఉన్నారు. ఒక పెద్ద కట్టుకథ అల్లేసి శిక్ష నుండి తప్పించుకోవడానికి ఈ జానకి ఇద్దరు కూతురు అయిన ఈ ఆద్య, రామలక్ష్మి కూడా చెబుతున్నారు. కాబట్టి హత్యాస్థలంలో దొరికిన ఆయుధాలని, వాటి మీద ఉన్న వేలి ముద్రల్ని పరిగణలోకి తీసుకొని ఈ ముద్దాయిని కఠిన శిక్ష వేయవలసిందిగా కోరుతున్నాను. వీళ్ళు చెప్పే వాటికి ఎలాంటి సాక్ష్యాలు లేవు అని లాయర్ చెప్పడంతో, చూడండి జడ్జి గారు, మా దగ్గర మా పెద్దమ్మ చేయలేదు అనడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవు. కానీ సాక్ష్యాలు తీసుకొని రావడం కోసం మాకు కాస్త సమయం కావాలి. దయచేసి కాస్త సమయాన్ని ఇవ్వండి అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే, అవును జడ్జి గారు, మీరు మాకు కాస్త సమయం ఇవ్వండి అని ఆద్య కూడా వేడుకుంటూ ఉంటుంది. మానవత దృక్పథంతో వీళ్ళు అడిగారు కాబట్టి నేను వీళ్ళకి కాళ్ళ సమయం ఇస్తూ కోర్టు తీర్పుని 2 రోజులు తర్వాత వాయిదా వేయడం అయినది అని చెప్పడంతో జానకి, ఆద్య, రామలక్ష్మి ఇలా